తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. బయటకు వెళ్తే గడ్డకట్టుకుపోతామా అనే రేంజ్లో చలి ప్రజలను వణికిస్తోంది. దీంతో ఉదయాన్నే బయట అడుగు పెట్టాలంటేనే జనం వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి గడగడలాడిస్తోంది. తెలంగాణలో ఆదిలాబాద్తో పాటు ఏపీలోని అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అల్లూరి జిల్లా జి మాడుగులలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకు పడిపోయాయి. ఈ సీజన్లో ఇదే అత్యల్పం. చింతపల్లి, పాడేరు, అరకు, ముంచంగి పుట్టు, పెద్దబైలు ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల లోపుకు పడిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు వెళ్లడానికి సాహసించడం లేదు. తెలంగాణకు కూడా చలి చంపేస్తోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కన్నా 2-3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలుగు రాష్ట్రాలను చలి గడగడలాడిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, వాతావరణ శాఖ అధికారులు చలిపై ఏం అప్డేట్ ఇచ్చారు? అదేవిధంగా పెద్దలు, పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు చేశారు? అరుణ, ఉత్తరాది నుంచి వస్తున్న చలి గాలుల ప్రభావం కారణంగా హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. నగర శివారు ప్రాంతాల్లో చూసుకుంటే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. కోల్డ్ వేవ్ హెచ్చరికలు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో పటాన్చెరులో అత్యల్పంగా 7.8 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా హెచ్సియు గచ్చిబౌలి ప్రాంతంలో హైదరాబాద్ యూనివర్సిటీలో 8 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది. అదేవిధంగా రాజేంద్ర నగర్లో 8.3 డిగ్రీ సెంటీగ్రేడ్గా నమోదైంది. మౌలాలిలో 8.8 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో చలి గజగజ వణికిస్తుందని చెప్పుకోవచ్చు. సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఉదయాన్నే రోడ్డుపైకి రావాలంటే కూడా జనాలు వణికిపోతున్న పరిస్థితి ఉంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. చలి తీవ్రత తీవ్రంగా ఉంటుంది. రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఇదే రకమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి ఎవరు కూడా రాలేని పరిస్థితి ఉంది. చలి గజగజ వణికిస్తుంది హైదరాబాద్ మహానగరంలో. అదేవిధంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అయితే అత్యల్పంగా సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. చలి తీవ్రత కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులైతే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా చలి తీవ్రత కారణంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, కనీస జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచిస్తున్నారు. హర్ణ. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.